హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ నాయుడు. మనం ఈ సెషన్లో ఎలక్ట్రోకెమిస్ట్రీ ఆబ్జెక్టివ్ చేద్దామండి. ఫర్ నీట్ అండ్ ఎంసెట్ పర్పస్లో మనం చేద్దాం ప్రీవియస్ బిట్స్ అండ్ రిమైనింగ్ మోడల్స్. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో మనం నెంబర్ ఆఫ్ దట్ మీన్స్ ఒక 4 పార్ట్స్లో సొల్యూషన్స్ని కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు రిమైనింగ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ లెసన్ కూడా ఒక 2-3 వీడియోస్లో మ్యాక్సిమం దీన్ని కంప్లీట్ చేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ సెషన్లో కొన్ని బిట్స్ని చేద్దామండి. సో ఫస్ట్ వన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ యాక్వస్ సొల్యూషన్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ? ఓకేనండి. సో మనకి ఇక్కడ యూరియా, గ్లూకోజ్, సుక్రోజ్, NaCl ఇచ్చాడండి. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి మనం తీసుకుండే ఏదైతే కాంపౌండ్ తీసుకుంటామో అది మనకి అయాన్స్ని ప్రొడ్యూస్ చేయగలిగితే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుందండి. సో ఇక్కడ యూరియా, గ్లూకోజ్, సుక్రోజ్ అనేవి నాన్ అయానిక్ కాంపౌండ్స్ అండి. ఇక్కడ రాసుకున్నాం యూరియా, గ్లూకోజ్, సుక్రోజ్ ఆర్ నాన్ అయానిక్ కాంపౌండ్స్ అని. సో ఇది అయాన్స్ని ఫామ్ చేయ కనుక ఇవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, వాట్ ఈజ్ అప్రాక్సిమేట్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ కూలూమ్స్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ఆల్ ది సిల్వర్ ఫ్రమ్ 250 ml ఆఫ్ 1 m AgNO3 aqueous సొల్యూషన్? అంటే 250 ml ఆఫ్ 1 m AgNO3 సొల్యూషన్లో సిల్వర్ ఎంత మెటల్ అయితే ఉంటుందో సో సిల్వర్ మెటల్ అనేది టోటల్ డిపాజిట్ అవ్వడానికి, ఓకేనా, ఇక్కడ మనకి ఏమని అడిగాడు, వాట్ ఈజ్ ది అప్రాక్సిమేట్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఎంత ఎలక్ట్రిసిటీ క్వాంటిటీ అనేది యూజ్ అవుతుంది, దట్ మీన్స్ చార్జ్ అనేది యూజ్ అవుతుంది. సో జనరల్గా మనకి ఒక ఫార్ములా తెలుసండి, ఫారడే ఫస్ట్ లాలో W = ECT అనే ఫార్ములా తెలుసు మనకి. సో ఈ కెమికల్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ని కెమికల్ ఈక్వలెంట్గా కన్వర్ట్ చేసుకుంటే స్మాల్ e = E/F × CT. సో ఇక్కడ CT వాల్యూ నాడు క్యాలిక్యులేట్ చేయమన్నాడండి, అంటే చార్జ్, క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఇక్కడ ఛార్జ్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడండి. సో మనకు W వాల్యూ కూడా కావాలి, ఓకేనా. F వాల్యూ మనకు తెలుసు. ఇది ఎలక్ట్రో ఈక్వలెంట్ వెయిట్ అనేది మనం ఇక్కడ సిల్వర్ మెటల్ యొక్క ఎలక్ట్రో ఈక్వలెంట్ వెయిట్ని మనం తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ CTని క్యాలిక్యులేట్ చేయాలంటే W వాల్యూ కూడా మన దగ్గర ఉండాలి, బట్ ఇక్కడ లేదు, వెయిట్ అనేది ఇవ్వలేడు. ఫస్ట్ మనం వెయిట్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ 250 ml ఇచ్చాడు, 1 m ఇచ్చాడు. సో మొలారిటీకి ఫార్ములా ఏంటి, M = W/GMW × 1000/Vml. మనకి ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాలో ఖచ్చితంగా మనం Wని క్యాలిక్యులేట్ చేస్తే మొలారిటీ 1 ఇచ్చాడు, ఓకేనా. W/GMW × 1000/Vml అంటే VmL అంటే అంతండి 250 ml సొల్యూషన్ ఇచ్చేసాడు. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సిల్వర్ 108, ఓకేనా, 1000 సో W = 1 × 108 × 250/1000. సో ఇలా చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇదిగోండి, మొలారిటీ ఇంటూ GM గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ బై 1000. అంటే ఇక్కడ వాల్యూస్ అన్నింటిని తీసుకోండి. 1 × 108 × 250/1000 = 27 grams వచ్చిందండి. సో ఇప్పుడు ఈ వెయిట్ని తీసుకొచ్చి మనం ఈ ఫార్ములాలో వెయిట్ = ఓకేనండి, కెమికల్ ఈక్వలెంట్ ఇంటూ CT అంటే కరెంట్ ఇంటూ టైంనే మనం ఛార్జ్ అని చెప్పుకుంటాం బై F. సో CT వాల్యూ కావాలి కనుక వెయిట్ ఇంటూ ఫారడే, F = 1 ఫారడే అండి, 96,500 కూలూమ్స్ అని చెప్పుకుంటాం బై E. ఓకేనండి, ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్. మరి ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అంటే మనం ఈ ఈక్వాలిటీ మనం ఎలా చెబుతామంటే, ఓకేనండి, మాలిక్యులర్ వెయిట్ బై, ఓకేనా, వ్యాలెన్సీ ఆర్ చార్జ్, నెక్స్ట్ ఎసిడిటీ ఆర్ బేసిటీ, ఇలా డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ అయాన్స్ కనుక వ్యాలెన్సీ తీసుకోవచ్చండి. వ్యాలెన్సీ సిల్వర్ వ్యాలెన్సీ ఎంత అండి, అటామిక్ వెయిట్ 108 అండి, వ్యాలెన్సీ 1 అండి, అంటే Ag+1 అని చెప్పుకుంటాం కనుక 180/1 అంటే మనకి ఎంత వస్తుంది, 108, సారీ 180 కాదు 108, ఓకేనా. సో ఈక్వలెంట్ వెయిట్ అనేది 108 వచ్చింది. సో సింపుల్గా మనం ఇక్కడ ఈ వాల్యూస్ అన్నింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసిస్తే మనకి ఎంత వస్తుంది, ఓకేనా. వెయిట్ CT = వెయిట్ మనకు 27 grams వచ్చింది. 27 × F = 1 ఫారడే, 96,500 × 108 ఓకేనండి. మనకి ఎన్ని కూలూమ్స్ వచ్చిందండి, 24,125 కూలూమ్స్ అనేది వచ్చింది మనకి. ఇక్కడ సెకండ్ ఆప్షన్లో అది కనిపిస్తుందండి. అలాగే నెక్స్ట్ బిట్ చూద్దామండి, ఓకేనా. aqueous copper sulfate solution is electrolyzed using platinum electrodes. ఫుల్ స్టాప్ పెట్టి ఎలక్ట్రోడ్ రియాక్షన్ అకరింగ్ అట్ క్యాథోడ్. ఓకేనా. జనరల్గా మనకి ఏంటంటే ఇది కాపర్ సల్ఫేట్ అంటే
CuSO4 అండి, CuSO4. మనకి ఇక్కడ ఏమన్నాడు, క్యాథోడ్ రియాక్షన్ అన్నాడు. జనరల్గా ఇందులో ఉండే మనకి ఏంటండి, Cu2+ అయాన్స్ అనేవి క్యాథోడ్తో రియాక్షన్ తీసుకుంటాయి. ఏంటి అంటే Cu2++ 2 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు Cu. ఇది క్యాథోడ్ రియాక్షన్ అండి. ఓకేనండి, క్యాథోడ్ రియాక్షన్ ఏంటంటే Cu2+ అనేది 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుని Cu అంటే కాపర్ మెటల్గా కన్వర్ట్ అవుతుంది. మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో అది కనిపిస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ బిట్, molten Cu copper chloride, ఓకేనండి, ఈజ్ ఎలక్ట్రోలైజ్డ్ యూజింగ్ ప్లాటినం ఎలక్ట్రోడ్స్. ది రియాక్షన్ అక్కరింగ్ ఎట్ యానోడ్ ఈజ్. అక్కడ మనకి ఏమి ఇచ్చాడండి, ఓకేనా, కాపర్ క్లోరైడ్ CuCl2 ఇచ్చాడండి, CuCl2. ఓకేనా, ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ, ఓకేనా, Cu2+ 2Cl- గా జనరల్గా అయనైజ్ అవుతుందండి. సో ఇక్కడ మనకి అట్ యానోడ్ తీసుకుంటే, యానోడ్ దగ్గర ఏ రియాక్షన్ జరుగుతుంది, యానోడ్ అంటే పాజిటివ్ కనుక ఈ నెగిటివ్ అయాన్స్ అనేవి 2Cl- గివ్స్ రైజ్ టు, ఓకేనా, Cl2+ 2Cl- అయాన్స్గా కన్వర్ట్ అవుతాయండి. సింపుల్గా మీరు ఈ 4 ఆప్షన్స్ కానీ అబ్జర్వ్ చేస్తే మనకు ఓన్లీ యానోడ్ అంటే జనరల్గా ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటుంది కనుక ఇక్కడ వీటి నుంచి 2 ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. సో అది క్లోరిన్ గ్యాస్గా కన్వర్ట్ అయిపోతుందండి. రిమైనింగ్ 3 ఆప్షన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా ఫస్ట్ ఆప్షన్ మనకి తెలిసిపోతుందండి. ఇది ఏంటి అంటే ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ బిట్, ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. 1 ampere current is passed for, ఓకేనా, 9650 seconds through molten aluminum chloride. వాట్ ఈస్ ది వెయిట్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ అల్యూమినియం డిపాజిటెడ్ అట్ క్యాథోడ్. ఓకేనండి, సింపుల్గా మనకి ఇటువంటి సిచ్యువేషన్లో మనకు ఆల్రెడీ ఇప్పుడు ఫార్ములా చెప్పుకున్నాం. ఫారడేస్ ఫస్ట్ లాలో ఏం చెప్పుకున్నాం, వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈక్వల్ టు, ఓకేనండి, ECT అని చెప్పుకున్నాం. క్యాపిటల్ స్మాల్ ఈ ఈక్వల్ టు క్యాపిటల్ E/F ఇంటూ CT, ఓకేనా, W ఈక్వల్ టు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫార్ములాస్ అన్నింటిని మనం వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసిస్తే వచ్చేస్తుందండి. సో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఎవరండి, అల్యూమినియం యొక్క ఈక్వలెంట్ వెయిట్ ఎంత అండి, జనరల్గా అటామిక్ వెయిట్ 27, Al3+ కనుక /3 ఇంటూ C అంటే కరెంట్ అంటే ఎంత ఇచ్చాడండి, 1 ampere అన్నాడు కనుక ఇంటూ 1. ఓకేనండి, నెక్స్ట్ ఇంకేమన్నాడు, CT టైం 9650 సెకండ్స్ అన్నాడు కదండి. సో అది తీసుకుంటామండి. /F అంటే 96,500. సో ఇది సింపుల్గా వాల్యూ తీసుకుంటే ఎంత వచ్చిందండి, 0.9 grams వచ్చిందండి. సో ఇక్కడ ఫార్ములా కూడా రాశాను, ఈక్వల్ అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ అని 27/3. ఓకేనా, ఇది అల్యూమినియం 3+ కాబట్టి మనం అలా తీసుకుంటాం. ఓకేనా, ఇది ఇక నెక్స్ట్ కంటిన్యూ చేద్దామండి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ బిట్ చూడండి. వాట్ ఈస్ ది రిడక్షన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఇన్ వోల్ట్స్, ఓకేనా, ఆఫ్ కాపర్ ఎలక్ట్రోడ్ when Cu2+ equal to 0.01 m in a solution at 25 degrees centigrade. ఓకేనా, ఈ 25 degrees centigrade దగ్గర 0.01 m సొల్యూషన్లో ఏముంది, కాపర్ ఎలక్ట్రోడ్. దట్ మీన్స్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ ఎవరండి, కాపర్ సొల్యూషన్ అనేది ఉంటుందండి. కాపర్ సొల్యూషన్లో దీని యొక్క రిడక్షన్ పొటెన్షియల్, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. రిడక్షన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇటువంటి జనరల్గా ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే మనకు నెర్నెస్ట్ ఈక్వేషన్ గుర్తుకు రావాలి. నెర్నెస్ట్ ఈక్వేషన్లో ఫార్ములా ఏంటి, E=E0 - 0.059/n ఇంటూ log 1/mn ప్లస్. ఓకేనండి, ఈ ఫార్ములా మనకు గుర్తుకు రావాలండి. సో ఇది రాగానే మనం చాలా ఈజీగా ఇక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని క్యాలిక్యులేట్ చేయమంటారు. అంటే ఈని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, డైరెక్ట్ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ n వాల్యూ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్. ఇప్పుడు కాపర్ అంటే జనరల్గా Cu2+ అంటాం కదా. Cu2+ అంటే 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినట్టు. అంటే n ఈక్వల్ టు ఎంత, 2. అంటే మనకి ఇక్కడ E0 సెల్ వాల్యూ ఇచ్చాడు ఎంత, 0.234 ఇచ్చాడండి. E0 సెల్ ప్లేస్లో దాన్ని తీసుకున్నంటే 0.34 మైనస్ 0.059/2 ఇంటూ log 1 ఎంతండి, ఇక్కడ మెటల్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు 0.001 ఇచ్చాడు, 0.01 ఇచ్చాడండి. సో ఇది ఈ వాల్యూస్ అన్నింటినీ మనం సబ్స్టిట్యూట్ చేసిస్తే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది, 0.34 మైనస్ 0.059/2
ఓకేనండి. ఇంటూ లాగ్ 1/0.1 అంటే ఎంత అండి 10^2 వస్తుంది. ఓకేనండి. 2 అంటే 2ని మనం ఫ్రంట్కి తీసుకొస్తే log 10 1 అవుతుంది కనుక 2 క్యాన్సిల్ అయితే మనకి ఎంత వస్తుంది 0.34 - 0.059 అనేది వస్తుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేసిస్తే మనకి ఎంత వస్తుంది 0.281. ఓకేనా, 0.281 ఇక్కడ మనకి ఆన్సర్లో కనిపిస్తుంది చూడండి. సో ఇదే దీని యొక్క ఆన్సర్ అండి, 0.281 అనేది దీని యొక్క ఆన్సర్ అండి. మనకు ఆప్షన్లో కనిపిస్తుంది, మనం టిక్ పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బిట్ చూద్దామండి. నెక్స్ట్ వన్ 0.0066 grams of metal was deposited when a current of 2 amperes is passed through a metal ion solution for 100 seconds. ఒకసారి చూడండి, 0.06 grams of metal was deposited. ఈ 0.066 grams మెటల్ డిపాజిట్ అయిందండి. ఇప్పుడు 2 amperes ఆఫ్ కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ ఓకేనండి మెటల్ అయాన్ సొల్యూషన్ ఫర్ 100 seconds. 100 seconds ఓకేనండి. మనం 2 amperes కరెంట్ని మెటల్ అయాన్ సొల్యూషన్లో పాస్ చేస్తే మనకు 0.06 grams ఆఫ్ మెటల్ అయాన్ డిపాజిట్ అయింది. సో అయితే వాడు ఏం చేయమన్నాడు, వాట్ ఈజ్ ది ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అన్నాడు. ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అంటే మనకు ఫస్ట్ ఫారడేస్లలో ఇక్కడ W = ECT కదండి. ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అంటే స్మాల్ ఈని క్యాలిక్యులేట్ చేయాలి. స్మాల్ ఈ = W/CT. సో ఇప్పుడు W = వెయిట్ ఆల్రెడీ మనకి ఇచ్చాడు 0.066 అని ఇచ్చాడు. C అంటే ఎంత ఇచ్చాడు 2 amperes ఇచ్చాడు. టైం = 100 seconds ఇచ్చాడు ఇంటూ 100. సో సింపుల్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఎంతంటే 0.00033 వస్తుందండి. 3.3 × 10⁻⁻4 వస్తుందండి. ఇది మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఆప్షన్లు డిస్ప్లే అయ్యే విధంగా మనం ఆన్సర్ని ఆప్షన్స్ ఎలా డిస్ప్లే అవుతున్నాయో ఆన్సర్ని కూడా మనం అలాగే కన్వర్ట్ చేసుకోవాలి. అంటే మనకి 0.00033 వచ్చింది కదా, దీన్ని మనం 10 పవర్లో కన్వర్ట్ చేసుకుంటే మనకు అది వస్తుందండి. అలాగే నెక్స్ట్ వన్ ఓకేనా. నెక్స్ట్ బిట్ చూద్దామండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ ఓకేనండి 4 electrodes. ఏంటో ఒకసారి చూద్దామండి. A = Cu2+, దీని యొక్క కాన్సన్ట్రేషన్ అంతండి 0.0001 m/Cu, అంటే దట్ ఈస్ ఎలక్ట్రోడ్ హాఫ్ సెల్ని ఇండికేట్ చేస్తుందండి. B = Cu2+ 0.1 m/Cu, ఓకేనా. దీని యొక్క కాన్సన్ట్రేషన్ 0.1 అండి. Cu2+ 0.01 m ఇది దీని యొక్క కాన్సన్ట్రేషన్ అండి. అంటే ఇది హాఫ్ సెల్లో Cu2+ అయాన్స్ కాన్సన్ట్రేషన్, ఈ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఇది కాన్సన్ట్రేషన్, ఇక్కడ Cu2+ = 0.001 m Cu కాన్సన్ట్రేషన్ అండి. అయితే వాడు ఏమన్నాడు ఒకసారి చూద్దామండి. కింద స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు. ఇఫ్ ది స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ Cu2+/Cu ఈజ్ ఓకేనండి ప్లస్ 0.34 volts అండి. ది రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ ది అబోవ్ ఎలక్ట్రోడ్స్ ఫాలోయింగ్ ఆర్డర్ ఇన్ వోల్ట్స్. అయితే ఇఫ్ ది స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్, జనరల్గా Cu2+ యొక్క E0 సెల్ అని చెప్పుకుంటాం కదా, దాని యొక్క స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అయితే మనకు 0.34 volts అయితే ఇచ్చాడు. అయితే వాడు ఏమన్నాడు అంటే ద రిడక్షన్ పొటెన్షియల్స్ ఆఫ్ ది అబోవ్ ఎలక్ట్రోడ్స్ ఫాలోయింగ్ ఆర్డర్, అంటే వీటి యొక్క ఎలక్ట్రోడ్స్ యొక్క పొటెన్షియల్ బేస్డ్ ఆన్ వీటిని మనం ఒక ఆర్డర్లో తీసుకోవాలండి. ఆర్డర్లో తీసుకోవాలంటే మనకి ఇక్కడ చూడండి వాడు ఏం చెబుతుందంటే ఇక్కడ సొల్యూషన్ చూడండి. ఇఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది అయాన్ డిక్రీజెస్ ది రిడక్షన్ పొటెన్షియల్ డిక్రీజెస్. అంటే కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటే రిడక్షన్ పొటెన్షియల్ తక్కువ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే రిడక్షన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ దీని యొక్క కాన్సన్ట్రేషన్ చూడండి 0.1 ఉంది. అంటే అన్నింటికంటే 0.001 ఇది, 0.01 ఇది, ఇక్కడ 0.001 ఇది. అంటే అన్నింటికంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఏది 0.01. అంటే ఫస్ట్ B, నెక్స్ట్ C అండి 0.01, నెక్స్ట్ D అండి 0.001 అండి, నెక్స్ట్ A అండి 0.0001 అండి. సో ఇది సింపుల్గా మనకి ఇక్కడ వచ్చే ఆర్డర్ అండి. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఓకే చూడండి. ఇఫ్ ది స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ Cu2+/Cu ఎలక్ట్రోడ్ ఈజ్ 0.34 volts అండి. ఇది ఆల్రెడీ మనకి అబోవ్ ప్రాబ్లం మనం ఆల్రెడీ చదివే మీద ఆల్రెడీ ఉంది. వాట్ ఈజ్ ది ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎట్ 0.01 m కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది Cu2+ అయాన్స్ అండి. అంటే దీని యొక్క స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మనకి ఇచ్చాడండి 0.34
వోల్ట్స్ ఇచ్చాడు. అలాగే ఈ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ మనకి ఇచ్చాడు. కాన్సన్ట్రేషన్ ఎంత అంటే 0.01 m ఇచ్చాడు. సో ఇప్పుడు దేన్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు? ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ ఫార్ములా ఏంటండి? E=E0 సెల్ మైనస్ 0.059/n ఇంటూ log 1/mn ప్లస్ కాన్సన్ట్రేషన్ అండి. ఇదండి. సో ఇప్పుడు ఈ సెల్ను మనం క్యాలిక్యులేట్ చేయాలి. E0 సెల్ వాల్యూ మనకి ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు? E0 సెల్ వాల్యూ 0.34 స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఇదేనండి. మైనస్ 0.059/n. n అంటే కాపర్ Cu 2+ కదండి. అంటే ఎలక్ట్రాన్స్ ఎన్ని ట్రాన్స్ఫర్ అవుతాయి? 2 ఇంటూ log 1 కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడండి? 0.01 m ఇచ్చాడండి. సో ఇక్కడ 0.01 m అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఓకేనా, 10⁻²గా రాసుకోవచ్చు కదా. అంటే 0.34 మైనస్ ఓకేనా 0.059/2 ఇంటూ log 10⁻² అండి. ఈ పవర్ 2 మనం ఇటు తీసుకొస్తే log 10 1 అవుతుంది కనుక 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 0.34 మైనస్ 0.059 చేస్తే మనకి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది వచ్చేస్తుందండి. ఇది ఆన్సర్ అండి. ఓకేనా, ఒకసారి చూడండి మనకి ఎంత వస్తుంది? 0.281 వోల్ట్స్ అండి. మనకి ఇక్కడ ఏ ఆప్షన్లో ఉంది? సెకండ్ ఆప్షన్లో ఆన్సర్స్ అనేవి ఉందండి. సో దాన్ని మనం టిక్ పెట్టుకుందాం. ఇది స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, మీకు ఏదైనా టాపిక్ కావాలంటే డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ని కూడా రెఫర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మ్యాథ్స్ ఫిజిక్స్ క్లాసెస్ కూడా త్వరలో కండక్ట్ చేస్తాం. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.